నమస్తే, నేను హరికృష్ణ. జనవరి 31, 2024 సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మన ప్రభుత్వ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దే విధంగా ప్రపంచంలోనే అత్యుత్తమ బోధనా పద్ధతి ఐబీ అంటే ఇంటర్నేషనల్ బ్యాక్లారెట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ల మధ్య ఒప్పందం కుదిరింది. ఐబీ విధానంలో విద్యను అభ్యసించిన వారికి మిగతా వాళ్ళతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ యూనివర్సిటీస్లో ప్రవేశం దొరకటం 3 రెట్లు అధికం. ఇది సాధారణంగా ఈ మధ్య కాలంలో అంటే విద్యార్థులు షార్ప్గా ఉంటున్నారు. సో నాలెడ్జ్ పరంగా చూసినా, స్కిల్ విషయంలో చూసినా దే ఆర్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్ అని చెప్పచ్చు, రైట్? వాళ్ళకి మాత్రమే కాదు, అసలు ఇంగ్లీష్ మీడియం వద్దు అనే ఈ సదరు నాయకులకి, వాళ్ళ పిల్లలకి, మన వాళ్ళకి కూడా ఐబీ అంటే ఏంటో తెలుసు. దాని స్టాండర్డ్ గురించి చాలా బాగా తెలుసు. ఐబీ విధానంలో విద్యను అభ్యసిస్తే వారికి ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయనే అంశం కూడా వాళ్ళకి తెలిసిందే. స్టాటిస్టిక్స్ ఒకసారి చూస్తే ఐవీ లీగ్ అనే విద్యా సంస్థలు, కాలేజెస్ అవ్వచ్చు, స్కూల్స్ అవ్వచ్చు, అవి ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి ప్రమాణాలు గల యూనివర్సిటీస్ అలాగే స్కూల్స్, కాలేజెస్గా చెప్తూ ఉంటారు. ఐవీ లీగ్లో అడ్మిషన్స్ పొందాలి అన్నా కూడా కేవలం ఉద్యోగ అవకాశాలే కాదు, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్స్ రావాలంటే ఐబీ సిలబస్నే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. దిస్ ఈజ్ 18% మోర్ దెన్, అంటే 18% ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంటే ఐబీ చదివిన విద్యార్థులకి ఐవీ లీగ్ స్కూల్స్లో అడ్మిషన్స్ రావటం. జూన్ 2025 నుంచి ఫస్ట్ తరగతి నుంచి ఐబీలో విద్యా బోధన అంటే ఎడ్యుకేషన్ ఐబీ సిలబస్లో చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జూన్ 2026 నుంచి సెకండ్ క్లాస్కి ఐబీలోనే చదువు చెప్తారు. ఇలా క్రమంగా ఒక్కో ఏడాది ఒక్కో క్లాస్ను పెంచుకుంటూ పోతూ 2035 నాటికి 10th క్లాస్కి, 2037 నాటికి 12th క్లాస్కి ఐబీ సిలబస్నే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీ సిలబస్లో విద్యా బోధన చేయబోతోంది. ఇది రాష్ట్ర బోర్డుల జాయింట్ సర్టిఫికేషన్గా ఉండబోతోంది. మన స్టూడెంట్స్కి ఐబీ విధానానికి సన్నద్ధులను చేస్తూ, అంటే వాళ్ళని సిద్ధం చేస్తూ గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దే ప్రక్రియకు 2019 నుంచే జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే దీంట్లో భాగంగా ఇప్పటికీ ప్రాథమిక స్థాయి అంటే ప్రైమరీ స్టేజ్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన, CBS మొదలు ఐబీ దాకా ప్రయాణం. 3rd క్లాస్ నుంచి సబ్జెక్ట్స్ టీచర్ కాన్సెప్ట్. ఇక 9 వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్లో భాగంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అలాగే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, విద్యార్థులకు ఈజీగా ఇంగ్లీష్ పాఠాలు అర్థమయ్యేలాగా చేయబోతున్నారు. ఇక 4th క్లాస్ నుంచి 12th వరకు ఉచిత బైజూస్ కంటెంట్. 8th క్లాస్ విద్యార్థులకు బోధించే టీచర్స్ కంటే ఆ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో కూడిన ఉచిత ట్యాబ్స్ ఇవ్వబోతున్నారు. నాడు నేడు ద్వారా ఐబీకి అనుగుణంగా స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన అంటే మౌలిక సదుపాయాల కల్పన కూడా చేస్తున్నారు. 6th క్లాసు ఆ పైన క్లాసెస్లో, ఆ పై తరగతిలో కూడా డిజిటల్ బోధన వైపు అడుగులేస్తోంది. ఇందుకోసం 6th క్లాస్ ఆ పైన తరగతి గదుల్లో ఉండేలా 62,000 IFPలు ఆధునిక డిజిటల్ విద్యా బోధనకు ఊతమిస్తూ వస్తున్నారు. ఇక 1st నుంచి 5th క్లాస్ వరకు ఎవ్రీ స్కూల్, ప్రతి స్కూల్లో ఉండేలా 45,000 స్మార్ట్ టీవీలు, ఇంగ్లీష్ ట్యాబ్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్కు ఊతమిస్తూ ఒక కార్యాచరణ రూపొందించారు. టోఫిల్, ఇది ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్లో నైపుణ్యం సాధించేలా 2024 నుంచే ప్రతి స్కూల్లో కూడా 3rd క్లాస్ నుంచి టోఫిల్ను ఒక సబ్జెక్టుగా ఇంట్రడ్యూస్ చేసి ట్రైనింగ్ ఇస్తూ టోఫిల్ జూనియర్ ఇంటర్లో సీనియర్ పరీక్షలు కూడా నిర్వహించి అమెరికన్ సర్టిఫికేట్ అందజేసే కార్యక్రమం. ఈ మేరకు ETSతో ఒప్పందం కుదిరింది. ఇక టోఫిల్ అంటే ఏంటి అనేది కూడా సదరు ఈ నాయకులకి చెప్పాల్సిన అవసరం ఉందేమో. ఎందుకంటే వాళ్ళకి తెలిసినా తెలియనట్టు నటిస్తూ ఉంటారు, ఇది అవసరం లేదు అనే విధంగా మాట్లాడుతూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలు చాలామంది, అంటే మోస్ట్లీ వాళ్ళ పిల్లలందరూ కూడా విదేశాల్లో చదువుతూనే ఉంటారు, దానికి టోఫిల్ ఎగ్జామ్ రాసే ఉంటారు. ఆ టోఫిల్ కష్టమా లేదా ఎంత కాంపిటేటివ్గా ఉంటుంది అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. సో అలాంటిది ఒక తెలుగు మీడియం స్కూల్లో చదివిన పిల్లలు, తెలుగు మీడియంలో చదివిన పిల్లలు దానికి సంసిద్ధులుగా ఉంటారా? ఐబీ
ఇంటర్నేషనల్ బ్యాక్యులారిటీ ఈ సిలబస్లో చదివిన వాళ్ళకి, అలాగే టోఫెల్లో 3వ తరగతి నుంచే శిక్షణ పొందిన వాళ్ళకి, అది 10th 12th క్లాస్ వచ్చేసరికి ఏ విధమైన ప్రావీణ్యం ఉంటుంది వాళ్ళకి అనేది చెప్పక్కర్లేదు. సో ఇదంతా దేనికి చేస్తున్నట్టు, ఇది ఎవరికి లాభిస్తుంది ఆలోచించండి. జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద తదితర విప్లవాత్మక, నిజంగా రెవల్యూషనరీ అనాలి, ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ఉన్నతికి ఊతమిస్తూ వస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ 56 నెలల్లో 73,417 కోట్లు వ్యయం చేశారు విద్యారంగంలో సంస్కరణల కోసం. నేడు ఐబీతో ఒప్పందం జరిగింది, అంటే నిన్న 31st రోజున. అలాగే 24-25 విద్యా సంవత్సరంలో ఐబీపై అవగాహన, నైపుణ్యం, సామర్థ్యం పెంచేలా టీచర్స్, అలాగే ప్రిన్సిపల్స్, అలాగే మండల విద్యాధికారులు, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డిఐఈటీ సిబ్బంది, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ బోర్డుల సిబ్బందికి శిక్షణ అందించి ఐబీ సర్టిఫికేట్స్ అందజేస్తారు. ఈ విధంగా ఇంటర్నేషనల్ బ్యాక్యులారిటీలో ట్రైనింగ్ పొందిన టీచర్స్ ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్వర్క్లో భాగంగా కాబోతూ ఉన్నారు. ఇది బేసిక్గా ఐబీ, దానివల్ల ఉపయోగాలు. ఖచ్చితంగా ఇది నిజంగా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఐ హ్యావ్ టు రీట్రేట్ వన్స్ అగైన్, ఇప్పుడున్న స్టూడెంట్స్కి సో విద్య పట్ల ఇంట్రెస్ట్ కానీ లేకపోతే అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఐబీ అంటే ఎలా ఉంటుందో తెలుసు. నిజంగా ఈరోజు కావాలనుకున్న ఓ మధ్యతరగతి కుటుంబం వాళ్ళ పిల్లల్ని ఐబీ సిలబస్లో చేర్పించి వాళ్ళకి ఐబీలో ప్రావీణ్యత ఇప్పించగలరా? నో, బికాజ్ ద ఫీజెస్ ఆర్ రియలీ హై. అలాంటిది సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ వీటికే పరిమితం కాకుండా ఒక ఇంటర్నేషనల్ సిలబస్ను సామాన్యుడికి కూడా అందచేసే ఈ ప్రక్రియను విమర్శించే వాళ్ళని ఏమనాలి? నిజంగా ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళకి అందించిన సాయం కానీ లేకపోతే ఇచ్చిన సపోర్ట్ కానీ, వాళ్ళు భవిష్యత్తులో ఏ రకంగా వాళ్ళ భవిష్యత్తుని రూపుదిద్దుకుంటారు, ఏ స్టేజ్లో వాళ్ళు ఉంటారు అనేది వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈరోజు వేస్తున్న ప్రతి ఒక్క అడుగు వాళ్ళ భవిష్యత్తు కోసం వేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఇప్పుడు విమర్శించే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే ఇన్ సాక్షి డిజిటల్. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్.